ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం 58వ అధ్యాయం. ఈ సర్పయాగం ఏదైతే ఉందో దానికి సంబంధించేసి ఎలా ఎండ్ అయింది అండ్ ఆస్తికునికి వరం అనేది ఏది ఇచ్చున్నాడు ఏంటి అనేది దాని కంటిన్యూషన్. ఒకసారి చెప్తూ ఉన్నాడు, మునీంద్ర, ఆస్తికునికి సంబంధించి నేను ఒక అత్యద్భుతమైన మాటను విన్నాను. రాజైన జనమేజయుడు ఆస్తికునికి వరం ఇవ్వటానికి సంకోచపడినప్పుడు ఇంద్రుడు తన ఉత్తరీయంలో ఉన్న తక్షకుడిని యాగాగ్నికి పైభాగంలో ఆకాశంలో విడిచిపెట్టి తాను భయంతో వెళ్ళిపోయాడు. అప్పుడు తక్షకుడు తల్లడిల్లుతూ ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ చింతాక్రాంతుడే ఉన్నాడు. ఆ తక్షకుని చూసిన జనమేజయుడు తన యాగం పరిసమాప్తమవుతుందని విచారించాడు. అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వలిల్లుతున్నది. అయినా మంత్రాలతో ఆ యాగగ్నిలో పిలిచినా అతడు అందులో పడలేదు. అందుకు జనమేజయుడు విచారపడ్డాడు. తక్షకుడు కనిపిస్తున్నాడు, కింద యాగాగ్ని రగులుతుతూనే ఉంది. తక్షకుడు అందులో పడతల్లా. దాంతో జనమేజయుడు విచారపడుతూ ఉన్నాడు. అప్పుడు శౌనకుడు ఉగ్రశ్రవణుడితో అంటున్నాడు, సూతనందన, ఆ యజ్ఞశాలలో బ్రాహ్మణులందరూ ఉన్నారు. తక్షకుడిపై వారి మంత్రాలు పనిచేయలేదా? తక్షకుడు అగ్నికుండంలో పడకుండా ఉండడానికి కారణమేంటి? అప్పుడు సౌతి, శౌనక, ఇంద్రుని నుండి విడివైన తక్షకుడు భయంతో తలడిల్లిపోయాడు. అతనిలో చైతన్యం నశించింది. ఆ సమయంలో ఆస్తికుడు ఆ తక్షకుని లక్ష్యంగా పెట్టుకుని 3 సార్లు తక్షక ఆగు 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 అక్కడే ఉండు అని తక్షకుని ఆకాశంలోనే ఉంచాడు. అప్పుడు తక్షకుడు హృదయంలో బాధపడుతూ ఆకాశంలో నిలిచి ఉన్నాడు. ఆ విధంగా ఏ మనుష్యుడు ఆకాశానికి భూమికి మధ్యలో పూర్వం ఎవరూ విరలాడలేదు. తరువాత సదస్సులందరూ మాటి మాటికి ప్రేరేపించడంతో జనమేజయుడు ఇలా అన్నాడు, ఆస్తికుని యొక్క మాట ప్రకారం అతని కోరిక నెరవేరుగాక అని. ఈ యజ్ఞం సమాప్తం అగ్గాక పన్నగులందరూ కుశలముగా ఉందురుగాక, ఆస్తికుడు సంతోషించుగాక, సూతుని మాట సత్యమోగాక అని. ఇక జనమేజయుడు ఆస్తికునికి ఇచ్చిన వరం వలన అందరూ సంతోషించి హర్షధ్వనాలు చేశారు. పాండవ వంశీయుడైన జనమేజయ మహారాజు యొక్క సర్పయాగం సమాప్తమైంది. ఆస్తికుడికి వరం ఇచ్చిన తర్వాత జనమేజయుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంది. ఆ యజ్ఞంలోని ఋత్విజులకు సభాసదులకు అందరికీ 100 కొలది 1000 కొలది ధనాన్ని జనమేజయుడు ఇచ్చాడు. సూతుడైన లోహితాక్షునికి యజ్ఞవాటికను రూపొందించిన శిల్పికి, ఈ యజ్ఞం ప్రారంభానికి ముందు ఒక బ్రాహ్మణుని నిమిత్తం యజ్ఞం ఆగిపోతుందని చెప్పిన బ్రాహ్మణునికి అధికమైన ధనాన్ని జనమేజయుడు ఇచ్చున్నాడు. చూడండి, మన యజ్ఞం ఆగిపోతుందని ముందే చెప్పాడు ఒక అతను, పిలిపించడం చంపాను రాన్లా, సత్యం పలుకున్నాడు కాబట్టి అతను పిలిచి అతనికి బోలెడంత ధనం ఇచ్చున్నాడు. పలు సందర్భాలలో మనలో చాలామంది జరగబోయే చెడుని ముందుగానే ఊహించి చెప్తారు, జాగ్రత్త పడమని. అంతేగాని జాగ్రత్త పడకుండా తప్పు జరిగిన తర్వాత వీడిని చంపేమని కదా అర్థం. అదేమంటే వాడు నాలుగు మీద మచ్చలున్నాయి, సో వాడు చెప్పింది జరిగింది, ఇలా కాదనమాట. ఓకే, ఇక ఆస్తికుడు అప్రమేయ పరాక్రమవంతుడైన జనమేజయుడు ప్రసన్నుడయ్యి యోగ్యులైన వారందరికీ వారి వారి యోగ్యతను బట్టి ధనం, భోజనం, వస్త్రాలు ఇచ్చి సత్కరించాక శాస్త్రీయ విధిని అనుసరించి అవభ్రత స్నానం చేశాడు. ఇక యాగం పరిసమాప్తమైంది అన్నట్టుగా ఇక స్నానాదులు ముగించినట్టు. ఆస్తికుడు గొప్ప సంస్కారం కలవాడు, బుద్ధిమంతుడు, విద్వాంసుడు. అతడు తన అభిష్ట కార్యమందు కృతకృత్యుడు కాబట్టి ప్రసన్నంగా ఉన్నాడు. మహారాజైన జనమేజయుడు అతడిని మెచ్చుకొని ఇంటికి పంపుతూ అతనితో, నేను భవిష్యత్ కాలంలో అశ్వమేధ యాగాన్ని చేయబోతున్నాను. ఆ యజ్ఞంలో నీవు సదస్సుడిగా ఉండాలని కోరుతున్నాను. ఆస్తికుడు ఎంతో సంతోషపడి జనమేజయునితో, చాలా మంచిది, అలాగే చేస్తాను అని ఆ మహారాజుకు తన అంగీకారాన్ని తెలిపి రాజును సంతోషపరిచి వెంటనే బయలుదేరాడు. ఆస్తికుడు ప్రసన్న హృదయంతో ఇంటికి వచ్చి తల్లిని, తన మేనమామను కలుసుకొని వారి పాద పద్మాలకు నమస్కరించి యజ్ఞసభలో జరిగిన విషయాలన్నింటినీ కూడా జరిగినట్లుగా చెప్పాడు. అప్పుడు ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, శౌనక, సర్పయాగంలో భస్మం కాగా అక్కడ మిగిలిన నాగులందరూ భయం విడిచిపెట్టి పరమ సంతోషాన్ని పొందారు. ఆస్తికునిపై అమితమైన ప్రీతిని ప్రకటించారు. వారందరూ అతనితో, నీకు కావలసిన వరాన్ని కోరుకు అన్నారు. వాళ్ళందరూ అనేక పర్యాయాలు ఆ విధంగా అతనితో అంటున్నారు, విద్వాంసుడా, ఇవాళ నీకు సంతోషం కలిగేటట్లుగా మేము ఏమి చేస్తే బాగుంటుంది? మమ్మల్ని అందరినీ కూడా కష్టాల నుండి గట్టెక్కించావు. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం అని నాగులందరూ గుచ్చి అడిగారు. ఆస్తికుడు ఇలా అన్నాడు, పన్నగొత్తములారా, ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ ఇతర మానవులు కానీ ప్రసన్న చిత్తులై ధర్మమయమైనటువంటి నా కథను చదువుతారో వాళ్ళందరికీ మీ వలన ఎట్టి భయమో కలగకూడదు అని. ఈ మాటల్ని నాగులందరూ విని చాలా ఆనందించారు. తమ మేనల్లుడితో, బిడ్డ, నీ కోరికను తప్పక నెరవేరుస్తాం. మేనల్లుడా,
మేమందరం అమిత ప్రేమతో నమ్రతతో అన్ని విధాలు నీ కోరికను తీరుస్తామని చెప్పేసి అన్నారు. రాత్రి కానీ పగలు కానీ ఎవరు అసితుని, ఆర్తిమంతుని, సునీధుని స్మరిస్తారో అట్టి వారికి ఎన్నటికీ సర్ప భయం అన్నది ఉండదు. సో ఈ కథను చదువుకున్నాం, ఈ కథని మీకు చెప్పా. ఇక పాములో నాకేం కాకూడదు. ఒకవేళ పాములు వచ్చినప్పుడు నేను జాగ్రత్త పడాలి, ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి. ఇన్ కేసు ఇంకా తప్పటేదో దగ్గరికి వస్తున్నప్పుడు అప్పుడు ఆస్తికుడిని కనుక తలుచుకున్నట్టయితే ఆ సర్పాలు మన దగ్గరికి రావని చెప్పేసి అంటున్నారు. జస్ట్ ప్రాక్టికల్గా జాగ్రత్తగా ఉందాము. బట్ దీని ప్రకారం ఆస్తికుడిని తలుచుకుందాం ఎప్పుడు పాము మన దగ్గరలోకి రాబోతున్నప్పుడు. అప్పుడు ఆ పాములు జాగ్రత్తగా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నట్టు. బట్ జాగ్రత్త అండోయి, మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాలి పాము నుంచి కాపాడుకోవడానికి, గుర్తుంచుకోండి. ఓకే. ఇక జరత్కారు ఋషి వలన జరత్కారు అను నాగకన్యకు జన్మించి జనమేజని సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను. నాగులారా మీరు నన్ను హింసించకండి అంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఓకేనా, అది విషయం. మహాసర్పమా తప్పుకొని వెళ్ళిపో, జనమేజని యొక్క సర్ప యాగాంత కాలంలోని ఆస్తికుని మాటలను స్మరించు. అట్టి ఆస్తికుని మాటలను విని ఏ సర్పం తొలగదో దాని సరస్సు సింస వృక్ష ఫలంలాగా 100 వ్రక్కలు అవుగాక. నేను ముందే చెబుతున్నా, మన ఎఫర్ట్స్ మనం పెట్టాలా. ఆ చివరికి ఇదిగో ఇది కూడానండి, లేదా మన ఎఫర్ట్స్ మనం పెడితేనే ఈ ఆస్తికుడిని తలుచుకుంటూ ఆ సర్పాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ పాముని గుర్తు చేయండి. అలా అని చెప్పేసి పాముల దగ్గరికి గుర్తు చేయదు, దూరంగానే గుర్తు చేయండి. అట్టి ఆస్తికుని మాటలను విని ఏ సర్పం తొలగదో. ఓకే, మాట్లాడుకున్నాం కదా. ఇక ఉగ్రశ్రవుడు సౌనకుడితో చెబుతున్నాడు, బ్రాహ్మణోత్తమ సౌనక, ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రధానమైన నాగులందరూ వరం అడిగిన మహాత్ముడైన ఆస్తికుని సంతోషపరిచారు. తర్వాత ఆస్తికుడు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇలా సర్పయాగంలో నాగుల్ని ఉద్ధరించిన బ్రాహ్మణోత్తముడు ధర్మాత్ముడు అయిన ఆస్తికుడు వివాహం చేసుకుని పుత్ర పౌత్రాదులతో ఆనందించి జీవితాన్ని గడిపి సమయం రాగానే మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా నేను ఆస్తికుని ఉపాఖ్యానాన్ని జరిగినట్లుగా చెప్పాను. ఆ ఆస్తికోపాఖ్యానాన్ని ఎవరు కీర్తిస్తారో అట్టి వారందరికీ ఎన్నటికీ సర్పభయం అనేది ఉండదు. భృగువంశ శిరోమణి నీ పూర్వులు అయిన ప్రమతి తన కుమారుడైన రులుడు అడిగితే ఈ ఆస్తికోపాఖ్యానాన్ని చెప్పాడు. దాన్ని నేను కూడా విన్నాను. ఆ ప్రకారంగా విద్వాంసుడు మహాత్ముడైన ఆస్తికుని యొక్క శుభ చరిత్రం నేను మొదటి నుండి చెప్పున్నాను. ఈ ఆస్తికుని యొక్క ఈ ధర్మమయమైన ఉపాఖ్యానం వింటే పుణ్యం వృద్ధి అవుతుంది, కామక్రోధాదులు అణిగిపోతాయి. కథా ప్రసంగంలో డుండుభం యొక్క మాటను విని మీరు నన్ను అడిగినందులకు నేను విన్న ఈ కథనంతటిని మీకు వినిపించాను. దీనిని విన్న తర్వాత మీ మనసులో ఉన్న సందేహం తీరిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను అన్నారు. ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున ఆస్తిక పర్వమున ఉపపర్వమున సర్పయాగమను 58వ అధ్యాయం. ఇక 59వ అధ్యాయం అంశావతరణ పర్వము, మహాభారత కథ ప్రారంభం. సో రేపు ఆదివారం కదా, సోమవారం స్టార్ట్ చేద్దాం.